రైట్ విజయవాడలో వరద బాధితులకు ఏపీ ప్రభుత్వం నేటి నుంచి నష్టపరిహారాన్ని అందించనుంది. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ నుంచి నేరుగా నష్టపరిహారం సొమ్మును సీఎం చంద్రబాబు బాధితుల ఖాతాలో జమ చేయనున్నారు. ఎన్యూమరేషన్ పూర్తి కావడంతో అర్హులైన బాధితులందరికీ వారి ఖాతాల్లో పరిహారం డబ్బులు జమ చేయనుంది. వరదలతో నష్టపోయిన వాహనాలకు బీమా చెల్లింపులు కూడా ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను సీఎం ఆదేశించారు. ఇక భారీ వర్షాలతో ఏపీ వ్యాప్తంగా 16 జిల్లాల్లో ఆస్తులు, పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. బుడమేరు వరదలకు విజయవాడలో పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. వరద బాధితులకు పలువురు దాతలు సీఎం సహాయ నిధికి విరాళాలిస్తున్నారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరపున ఏసీఏ అధ్యక్షుడు ఎంపీ కేశినేని శివనాథ్ కోటి, జేఎస్ఆర్ ఇన్ఫ్రా ప్రతినిధి జె శేఖర్ రెడ్డి కోటి, హైదరాబాద్ కిమ్స్ చైర్మన్ బొలినేని భాస్కర్ రావు కోటి, కైకలూరు ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ తన నియోజకవర్గంలో సేకరించిన 95 లక్షలు, రాష్ట్ర ప్రైవేట్ స్కూల్స్ తరపున సేకరించిన 82,49,900 రూపాయలు, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ చైర్మన్ ప్రమోద్ కుమార్ రెడ్డి 40 లక్షలు, నెల్లూరు జిల్లా మత్స్యకారులు 15 లక్షలు, సిటీ సిరి డిజిటల్ నెట్వర్క్, కేబుల్ టీవీ ఎంఎస్ఓలు 15 లక్షలు, విజయవాడ కోప్ ఫుడ్స్ ప్రాసెసర్స్ తరపున బీకే మూర్తి 10 లక్షలు, గన్నవరం డివిజన్లో సేకరించిన 9 లక్షలను ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ద్వారా సీఎంఆర్ఎఫ్ కు, అవనిగడ్డలో సేకరించిన 20 లక్షలను ఎమ్మెల్యే బుద్ధ ప్రసాద్ ద్వారా బాధితులకు అందజేసినట్లు అక్కడి ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు తెలిపాయి. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, కొద్ది రోజుల క్రితం అంటే మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు ఎవరెవరికి ఏ విధంగా వరద సహాయం అందిస్తామనేది. దానికి ఈ రోజు నుంచి ఏదైతే బాధితుల ఖాతాల్లో కూడా నేరుగా డబ్బు జమ చేస్తున్న పరిస్థితులు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, ఇటీవల వచ్చిన వరదల వల్ల లక్షలాది మంది ప్రజలు నష్టపోయారు. ఆ వరదల సమయంలో కూడా దాదాపు 10 రోజుల పాటు చంద్రబాబు కలెక్టర్ కార్యాలయంలో ఉంటూ ఆయనకు సహాయ చర్యలు చేపట్టారు. ఆ రోజు ప్రతి బాధితుని కూడా ఆదుకుంటాము, ఎవరు ఆందోళన చెందవద్దంటూ అప్పుడు భరోసా కూడా ఇచ్చిన పరిస్థితి. ఇక ఈ విపత్తు నుంచి ఆ ప్రభుత్వం అనేది గట్టెక్కేందుకు వివిధ మార్గాల్లో అలాగే కేంద్రం నుంచి కూడా సాయం కోరిన పరిస్థితి. మరోవైపు చాలా మంది కూడా మానవతావాదులు, స్వచ్ఛంద సంస్థలు కూడా మేము సైతం అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపుకు సంబంధించి కొన్ని కోట్ల రూపాయల విరాళంగా ప్రకటించారు. ఇది ప్రభుత్వ సాయంతో పాటు స్వచ్ఛంద సంస్థల నుంచి ఇచ్చిన సహకారంతో ప్రజలకు ఇప్పుడు పూర్తిగా నష్టపోయిన బాధితులకు నష్టపరిహారం అందించేందుకు చంద్రబాబు సంకల్పించారు. ఇందులో భాగంగా ఈ రోజు నుంచి కూడా ప్రజలకు ఎవరైతే వరద బాధితులు ఉన్నారో వీరి ఖాతాలో నేరుగా డబ్బులు వేసేందుకు కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు దాదాపు 3 నుంచి 4 రోజుల పాటు ఆ వరద ప్రాంతాల్లో, ముంపు ప్రాంతాల్లో పర్యటించిన ప్రభుత్వ బృందాలు ఎవరెవరు ఎంత మేరకు నష్టపోయారు, వారి ఆర్థిక వనరులు ఏ విధంగా ఉన్నాయనే అంశాలపై కూడా పూర్తిగా ఒక నివేదికను తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశారు. అంతేగాని తర్వాత కొన్ని అభ్యంతరాలు వచ్చిన నేపథ్యంలో మళ్ళీ మరోసారి ప్రత్యేకంగా 2 రోజుల పాటు ఆ హెల్ప్ లైన్ టైప్ లో కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతి సచివాలయం కూడా ఎన్యూమరేషన్ లో పేరు నమోదు కాకపోయినా నిజంగా నష్టపోయి వారు సాయం అందకపోయినా కూడా వెంటనే ఈ 2 రోజుల కార్యక్రమంలో కూడా దరఖాస్తు చేసుకున్నారు. వాటిని కూడా పరిశీలించి మళ్ళీ ఈ బాధితులకు సహాయం అందించే జాబితాలు చేర్చే విధంగా కూడా ప్రభుత్వ యంత్రాంగం అన్ని రకాల చర్యలు ఈ రోజు విజయవాడలో కలెక్టర్ కార్యాలయంలో ఉన్నాయి. జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొంతమంది బాధితులకు చెక్కుల రూపంలో అందజేస్తారు. ఇతర కూడా డైరెక్ట్ గా ఎవరైతే ఖాతాలో ఉన్నాయో ఆ బాధితుల ఖాతా వివరాలు కూడా సేకరించిన నేపథ్యంలో ఖాతాలో నేరుగా డబ్బులు వేసే విధంగా ప్రభుత్వ యంత్రాంగం చర్యిస్తుంది. ఇక కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా పరిధిలో 179 సచివాలయాల్లో ఇటువైపు బుడమేరు పొంది, ఇటువైపు కృష్ణమ్మ, 2 వైపుల నుంచి కూడా భారీగా నష్టపోయిన నేపథ్యంలో వారందరికీ కూడా డబ్బులు ఇవ్వాలని నిర్ణయించారు. అందులో గ్రౌండ్ ఫ్లోర్ లో అయితే 25,000 రూపాయలు. గతంలో ఏ ప్రభుత్వం దేశంలోనే ఏ విధంగా కూడా ఈ సహాయం అందలేదు. ఎందుకంటే ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు ఆ కింద గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నప్పుడు 11 నుంచి 15,000 మాత్రమే ఇవ్వాలని చెప్పి ఒక విపత్తుల నిబంధనలు కూడా సూచిస్తా ఉన్నాయి. అది ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటే కేవలం 5,000 రూపాయలు ఇవ్వాలని మాత్రం విపత్తుల నిబంధనలు సూచిస్తా ఉన్నాయి. కానీ చంద్రబాబు నాయుడు మరో అడుగు ముందుకు వేసి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న వారికి 25,000 రూపాయలు, ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న వారికి 10,000 రూపాయలు నష్టపరిహారం అందజేస్తున్నారు. వీటితో కాకుండా అదనంగా వాహనాలు కావచ్చు, ఆటోలు కావచ్చు, కార్లు కావచ్చు, ద్విచక్ర వాహనాలు వీటికి కూడా ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించడంతో పాటు వాటి రిపేర్ కూడా 50% తక్కువ మొత్తంలో అయితే మొత్తం ప్రభుత్వం భరించే విధంగా, ఎక్కువ మొత్తంలో అయితే 50% రాష్ట్ర ప్రభుత్వం భరించే విధంగా ఒక టీముని సిద్ధం చేసి అందుకు అనుగుణంగా ఇప్పటికే పనులు కూడా ప్రారంభించారు.
ఇళ్లలో గృహోపకరణ సంబంధించి టీవీ, ఏసీ, ఫ్రిడ్జ్ వంటి వాటికి కూడా పూర్తిగా మెకానిక్ ఆయా ప్రాంతాలకు పంపించి వారికి ఉచితంగా ఆ సర్వీస్ కూడా అందజేసిన పరిస్థితి. అయితే ఇప్పటి వరకు పూర్తిగా సహాయం అన్ని విధాలుగా ప్రభుత్వం నుంచి అందిన సహాయంతో ఆయన ముంపు ప్రాంతాల ప్రజలు మాత్రం చాలా సంతోషం, హర్షం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు పరిపాలన తీరుపై వారు సోషల్ మీడియా వేదికగా కూడా తమ అభిమానాన్ని చాటుకుంటున్న పరిస్థితి. ఇక ఈ రోజు నుంచి కూడా ప్రతి రోజు ఆ మొత్తం డబ్బులన్నీ వరుసగా ఖాతాల్లో వేసే విధంగా చర్యలు చేపట్టారు. అయితే ఇటు మొత్తం వార్డులు, సచివాలయాల పరిధిలో కింద ఉన్న అందరికి కూడా పార్టీ ఏకపక్షంగా తక్కువ నష్టపోయినా ఎక్కువ నష్టపోయినా చూడకుండా ఎక్కడైతే ఎన్యూమరేషన్ జరిగిందో ఆ ప్రాంతంలో మొత్తంగా అందరికీ ఒకే గాడిని కట్టి అందరినీ ఒకే సమానత్వంతో చూస్తూ పార్టీ వేయడంతో హర్షం వ్యక్తం అవుతుంది. అది ఫస్ట్ వాళ్ళు కూడా తక్కువ మొత్తం మాత్రమే నీరు వచ్చింది. అయినప్పుడు కూడా అందరికీ కూడా 10,000 రూపాయలు వేయాలని కూడా నిర్ణయించిన నిర్ణయంపై కూడా తర్వాత హర్షం వ్యక్తం అవుతుంది. మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం కాదు చంద్రబాబు నాయుడు ఇస్తున్న